నమస్కారం వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం నా పేరు రాసు ముందుగా హెడ్లైన్ చూద్దాం ఓటు మన హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా వెంకయ్యనాయుడు వ్యాఖ్య దాడులు హత్యాయత్నాలతో ఓటమిని ముందే ఒప్పుకున్నారు చంద్రబాబు వ్యాఖ్యలు భార్యతో కలిసి ఓటేసిన పవన్ కళ్యాణ్ పోతిన మహేష్ పై నెట్టిన విమర్శలు తెనాలిలో ఓటర్పై చేయి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఈసీ సీరియస్ ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో జోరుగా కొనసాగుతున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో భాగంగా 50% పైగా పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటలకు 55.49% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు 2 గంటలకే పోలింగ్ శాతం హాఫ్ సెంచరీ దాటేసినట్లు తేలింది. ఈసారి ప్రజలు ఉత్సాహంగా ఓటు వేయడానికి వస్తుండటంతోనే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతోంది. కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిగినా గందరగోళ వాతావరణం నెలకొన్న పోలింగ్పై వాటి ప్రభావం కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు పట్టణాల్లో ఓటేసేందుకు ఓటర్లు పోటెత్తుతున్నారు. పలు చోట్ల భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు. మన కోడి పందాలతో అయిపోయేలా ఉన్నాం. మంచి సెల్లోడు కొనుక్కొని ఎక్కడికి వెళ్తారు టీయించుకో కోడి పందాలు బాగుంటుంది. డోకలాడాలి తీయారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని భాకారాంపురంలోని జయమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్కు కుటుంబ సమేతంగా సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. 138వ బూత్లో వైఎస్ జగన్, వైఎస్ భారతీరెడ్డిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. You have seen the governance. You have seen the governance. And if you think you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future.
టీడీపీ అధినేత చంద్రబాబు తన ఓటుకు వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి సతీమణి భువనేశ్వర్తో కలిసి చేరుకుని ఓటు వేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి అదే పోలింగ్ కేంద్రంలో తమ ఓటుకు వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటుకు వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అందరూ ఓటర్స్ కూడా 7 గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు. చాలా ఎన్నికలు చూశారు, కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాల్ని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది. అది గుర్తించారు, చాలా పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా, ఓటు మీ హక్కు, ఓటు మీ జీవితాలను మారుస్తుంది. అదే మరి మీ భవిష్యత్తును మారుస్తుంది. మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, లేకుంటే బాంబే నుంచి, వివిధ నగరాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటర్పై చేయి చేసుకున్న ఘటనను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను గృహ నిర్బంధంలో ఉంచాలని తన ఆదేశాల్లో పేర్కొంది. తెనాలిలో ఈ ఉదయం ఓ పోలింగ్ బూత్ వద్దకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వచ్చారు. ఆయన బూత్లోకి వెళ్తుండగా క్యూ లైన్లో ఉన్న గొట్టుముక్కల సుధాకర్ అనే వ్యక్తి అభ్యంతరం చెప్పారు. లోపలికి వెళ్లొద్దని అన్నారు. క్యూ లైన్ నుంచి కాకుండా నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడం ఏంటని ఎమ్మెల్యేని సుధాకర్ నిలదీశారు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సుధాకర్పై చేయి చేసుకున్నారు. చెంప చెడ్డు అనిపించారు. ఆ ఓటర్ కూడా గట్టిగానే స్పందించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పోలింగ్ బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య అన్నా లెజినేవోతో కలిసి ఆయన పోలింగ్ బూత్కు వెళ్లారు. పోలింగ్ బూత్కు పవన్ వచ్చారనే సమాచారం తెలిసిన అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. సీఎం పవన్ అంటూ వాళ్ళు నినాదాలు చేశారు. మరోవైపు జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేష్ పవన్ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. పవన్ 1000 కోట్లు సంపాదించారని, పవన్ బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను తాను బయటపెడతానని కూడా అన్నారు. మూడో భార్య అన్నా లెజినేవో మీతోనే కలిసి ఉంటే పిఠాపురంలో కొత్త ఇంటి పూజా కార్యక్రమాలకు సతీ సమేతంగా రావాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పోతినపై నెట్టిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. భార్యతో కలిసి పవన్ ఓటు వేశారు, కాస్త కళ్ళు తెరిచూడు పోతిన మహేష్ అని ఎద్దేవా చేస్తున్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో సతీ సమేతంగా వచ్చి ఆయన ఓటు వేశారు. ఓటు మన హక్కు మాత్రమే కాదు, బాధ్యతను కూడా చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. Confidence, not only within our village, with our district, with state, as well as because I was president of the party across. It's a big journey. You can wake up after 8 or 2. So We duty, always come at 6 o'clock. my house is nearby. Very They were all surprised to inquire. They are just to give them some sort of confidence, not only within our village, with our district, with state, as well as because I was president of the party across. It's a big journey. ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం. ప్రభుత్వంలో చట్టసభల్లో ప్రజల భాగస్వామ్యం. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన సతీమణి వసుంధరాదేవితో కలిసి ఆర్టీసీ కాలనీ 42వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భావితరాల కోసం ఆలోచించి ఓటు వేయాలని కోరారు. స్వామి మనిషికి నా ఐదు ఓటును సద్వినియోగపరిచి నిర్దేశాలను ప్రతిబింబించేసే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, అలాగే ప్రతినిధి ఎన్నుకోసం, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం చేయడం కోసం వినియోగించవలసిన అతి పవిత్రమైన సాధనం ఓటు. ఆ ఓటుని మరి సద్వినియోగపరుచుకుంటే మీ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుంటే లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. వాళ్ళు చాలామంది కుర్రాళ్ళకి ఓటు వచ్చింది, మొదటిసారి ఓటు వేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలి పంచాయతీ పరిధిలో సోమవారం పోలింగ్ స్థలాన్ని పరిశీలించేందుకు వెళుతున్న శ్రీకాకుళం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ను మార్గమధ్యంలో వైకాపా వర్గీయులు అడ్డగించారు. గ్రామంలోకి వెళ్లనీయకుండా వాహనాన్ని అడ్డుకుని ముందుకు కదలలేదు. దీంతో గోండు శంకర్ వర్గీయులు వారితో సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో గోండు శంకర్ వారి తీరు నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా గోండు శంకర్ మాట్లాడుతూ వైకాపా రౌడీయిజానికి అడ్డు లేకుండా పోయిందని, ఎన్నికల రోజున కూడా ప్రతిపక్ష అభ్యర్థిని అడ్డగించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు. వారి అరాచక పాలనకు మరెన్నో రోజులు గడువు లేదన్నారు. నేను ఉంటానబ్బా, నువ్వు లేవు చెప్పనా? పోలింగ్ ఏజెంట్ మీ వాళ్ళ లోపల ఉంటారు, లేరు అక్కడ లేడు, బయట నేను పెడతాను. ఎవరు రమ్మని లేరు సార్, ఏజెంట్ లోపల ఉన్నారమ్మా, ఏజెంట్ లేకపోతే సార్ మీకు దేశం మొత్తం ఎలక్షన్లు అవుతుంది, మీరు ఒకే ఒక హోమ్ గార్డ్తో నడిపిస్తున్నారు. పొద్దున్నే మాకు ఒక ఫోన్ వచ్చింది, ఈ బూత్ లోపల నుండి ఏజెంట్ని కొట్టి బయటకు తోసేశారు అని తెలిస్తే నేను చూడడానికి వచ్చాను. ఇలా దిగిన వెంటనే కారు దిగిన వెంటనే లోపల నడుచుకుంటూ వెళ్తుండగా ఒక 5-6 వచ్చి నన్ను ఇలా చెయ్యి వేసి నువ్వు లోపలికి వెళ్ళడానికి లేదు అన్నాను. నేను క్యాండిడేట్ని, నేను లోపలికి వెళ్ళొచ్చని నా ఐడి కార్డు ఇలా చూపించినప్పుడు కూడా నన్ను సైడ్ పెట్టి తోసేసి దారుణంగా దాడి చేయడం జరిగింది. ఇది చాలా ప్రజాస్వామ్యానికి అత్యంత దారుణమైన పరిస్థితి. ఇలాంటి అరాచక శక్తుల్ని మనం కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు, భావ స్వేచ్ఛకు అర్థం లేదు, ఈ ఎలక్షన్ కూడా అర్థం లేదని కూడా నేను తెలియజేస్తాను. ఇది మాత్రం చాలా దారుణం. ఇంత దౌర్జన్యకాండ స్వతంత్రం వచ్చి
గుత్తిలోని 175 పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం జరిగిన ఎన్నికల్లో టీడీపీ వైకాపా నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ వర్గీయులు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. దీంతో అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అల్లుడు బావమరిది మంజునాథ్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి అడ్డుకోగా ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను పంపించి వేశారు. హైదరాబాద్లో పోలింగ్ ప్రశాంతంగానే ప్రారంభమైంది. ఉదయాన్నే సీనియర్ సిటిజన్స్తో పాటు పలువురు వీఐపీలు, తెలుగు సినిమా ప్రముఖులు ఆయా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక వాహనంలో వచ్చి జూబ్లీహిల్స్ క్లబ్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. సైడ్ వచ్చి రాష్ట్ర రూపురేఖలు మార్చివేస్తుంది. కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు, మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానీ వెళ్ళటానికి మీరు దోహదపడిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో 1577 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్, పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాధవీలత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అన్ని ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా జరుగుతుందని, ఎప్పటికప్పుడు పోలింగ్ ప్రక్రియ మానిటరింగ్ చేస్తున్నామని అన్నారు. అలాగే పోలింగ్ శాతం కూడా పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో టోటల్గా 1577 పోలింగ్ స్టేషన్స్లో కూడా ఉదయాన్నే 5 గంటల నుంచి సిబ్బంది అందరూ కూడా రెడీ అయిపోయి మాక్ పోల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ మాక్ పోల్ కూడా మనకి 7 గంటల లోపల ఈ మాక్ పోల్ కూడా అందరు కంప్లీట్ చేసుకుని 7 గంటలకి రెగ్యులర్ పోల్ కూడా స్టార్ట్ చేశారు. అయితే పోలింగ్ ఏజెంట్స్ కూడా అందరూ అపాయింట్ చేసుకున్నారు. మొత్తం 100% వెబ్ కెమెరాస్ మనం లోపల కానీ బయట కానీ పెట్టి ఉన్నాము. ఇదంతా కూడా కంట్రోల్ రూమ్స్ లో కూర్చొని మార్నింగ్ 5 o'clock నుంచి నేను కూడా మానిటర్ చేస్తున్నాను. బయట అటు ఎస్పీ గారితో కానీ ఇటు మిగిలిన సిబ్బందితో కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరు అందరూ చూస్తున్నారు, ప్రతి పోలింగ్ స్టేషన్ బయట షేడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి షేడ్, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేశాము. చాలా పెద్ద ఎత్తున ఓటర్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది అనేది అనుకుంటున్నాను.
గుంటూరు పట్టణంలోని రాయపాటి వీరయ్య చౌదరి పాఠశాలలో గల పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ వైసీపీ వర్గీయులు ఘర్షణకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతుందనే సమాచారంతో పోలింగ్ కేంద్రాన్ని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని విడుదల రజని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సందర్శించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు ఘర్షణ దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సబ్బవరం మండలంలో గల 68 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ మందకొడిగా కొనసాగింది. సబ్బవరం మండలం అస్కపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో 2 గంటల పాటు పోలింగ్ ఆలస్యమైందని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కూటమి పార్టీల ఏజెంట్లు మీడియాకు తెలిపారు. అంతేకాకుండా పైడివాడలో ఎన్నికల అధికారులు మందకొడిగా పనిచేస్తున్నారని, దీంతో పోలింగ్ ఆలస్యమైపోతుందని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద గొల్లపాలెంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల పోలింగ్ మందకొడిగా సాగుతుందని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేత బోండా రాజు, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు మీడియాకు తెలిపారు. దీనివల్ల సాయంత్రం వరకు మండు వేసవి, ఎండలు, వడగాల్పుల్లో ఓటర్లు బారులు తీరి ఓటింగ్లో పాల్గొనేందుకు ఇబ్బంది పడుతున్నారని రాజు వివరించారు. జిల్లా ఎన్నికల అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సాంకేతిక సమస్యలను పరిష్కరించి స్పీడప్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పేరేంటమ్మా? పేరేంటి? ఓటేసావా? వయసు ఎంత? వయసు అంతే. పెద్దపురాలు ఆవిడండి. చెప్పండి. మీడియా మరియు మీడియా ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు పెద్దగొల్లపాలెం పంచాయతీ నుంచి నా పేరు బొబ్బాడు దేవానంద్, నేను జనసేన అధ్యక్షుడిని. అయితే ఈరోజు అందరికీ తెలిసిందే, మనం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంతా ప్రతి దగ్గర కూడా ఎన్నికల దేశవ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా తన యొక్క భావం తెలుపుకోవడానికి మనకు ఇచ్చిన అవకాశం ఏది ఓటు అనేది. ఆ ఓటుకు మనకి తెలిసిందే. యాక్చువల్లీ ప్రతి దగ్గర కూడా మార్నింగ్ 7 గంటలకి స్టార్ట్ అవ్వాలి ఈవీఎం మొత్తం అంతా కూడా. అయితే ఈరోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, మనకి 7 గంటలు జరగవలసిన మన ఈవీఎం ఈరోజు మనకి స్టార్ట్ అయినప్పటికి 8:30 అయింది. అంటే 1 గంట లేట్లోనూ జరుగుతుంది. అది దానివల్ల మనకి ఏంటంటే వచ్చిన జనాలు అందులో ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో వికలాంగులు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం తగిన సదుపాయం కలిగించలేకపోతున్నారు ఇక్కడ. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీలో ఘోర ప్రమాదం జరిగింది. యాలం, మామిడిపాటిపల్లి తదితర గ్రామాలకు చెందిన గిరిజనులను ఓట్లు వేయడానికి తరలిస్తుండగా బొలేరో వ్యాన్ బోల్తా పడి 30 మందికి పైబడి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీలో ఘోర ప్రమాదం జరిగింది. యాలం, మామిడిపాటిపల్లి తదితర గ్రామాలకు చెందిన గిరిజనులను ఓట్లు వేయడానికి తరలిస్తుండగా బొలేరో వ్యాన్ బోల్తా పడి 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరిని పెనకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో క్రింది స్థాయి సిబ్బంది వైద్య సేవలు చేసి కేజీహెచ్కు తరలిస్తున్నారు. వేలమామిడిలో ఎన్నికల బూత్ ఉండగా బూత్ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఉన్నవారికి ఓట్లు లేకపోవడంతో పెదకోట బూత్కు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యంగా సిపిఎం భావించింది. వీళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, 10 లక్షల ఎక్స్గ్రేషియా సహాయం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. తగ్గింది సార్ కొంచెం. ఇంకొక అమలు వచ్చిన కేసు
అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీలోని యాలామావిడికి సంబంధించినటువంటి బూత్ అటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. యాలామావిడి బూత్లోని ఇక్కడ పెదకోట సంబంధించినటువంటి కొంతమందిని అక్కడ తీసుకెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళడం, ఓటర్లు తరలింపు అనేటువంటిది జరిగింది. దీంట్లోనే చాలా ప్రమాదం అటువంటిది జరిగింది. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం, ఎలక్షన్ అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి మీ సిపిఎం పార్టీకి గిరిజన సంఘాలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ దాదాపు 30-40 మంది గిరిజనులు క్షతగాత్రులు ఇక్కడ దెబ్బలు తగిలి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక్కడ పినకోట పిఎస్సిలో ఒక్క డాక్టర్ కూడా లేకపోవడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. వాళ్ళు ఓట్లు వేయడానికి వెళ్ళారని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎమర్జెన్సీ ఎన్నికల టైము ఇటువంటి సమయంలోనే ఇక్కడ అధికారులు లేకపోవడం అటువంటిది చాలా అన్యాయం. కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కింది స్థాయి సిబ్బంది తప్ప అక్కడ డాక్టర్లు ఎవరు లేకపోవడం అటువంటిది చాలా అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ఏదైతే దుర్ఘటన ఉందో ఈ దుర్ఘటన సంబంధించి ఎన్నికల అధికారులు ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ మందకొడిగా జరుగుతోంది. అల్లూరు జిల్లా కొయ్యూరులో జీహెచ్ పాఠశాలలో పోలింగ్ బూత్ నెంబర్ 75లో, విశాఖ భీమిలి సింహాచలం బూత్ నెంబర్ 236లో ఈవీఎం మొరాయించడంతో ఈవీఎం బాక్స్ మార్చి మరో ఈవీఎంను కొనసాగిస్తున్నారు. దీంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించడంతో ఓటర్లు బారులు తీరారు. ఇప్పటికీ 50% పోలింగ్ జరిగినా పలు చోట్ల సాంకేతిక లోపంతో 30% మాత్రమే పోలింగ్ జరుగుతోంది. గాజువాక పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నమోదు కార్యక్రమం సజావుగా సాగుతోంది. ఉన్నాను ఇది అసలు అది వాళ్ళు చేసిన బాగా మిషన్స్ స్లోగా ఉన్నాయి. అది మార్చడానికి అది మిషన్ మార్చడానికి మధ్యలో మిషన్ మార్చారు కదా. ఉదయం నుంచి పలు పోలింగ్ కేంద్రాల్లో మహిళలు, పురుషులు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగులకు పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీనిలో భాగంగానే గాజువాక పరిధిలోని అగనంపూర్లోని పెనమడక, బీసీ కాలనీ పోలింగ్ కేంద్రాలను మధ్యాహ్నం వరకు 45% ఓటింగ్ నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. उसी समय छोड़े थे ना, लाइन से लगाने की कोई दिक्कत नहीं।
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.